హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడాను. ఇంకా ఇవాటి వ్లాగ్ వచ్చేసి వీకెండ్ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. వీకెండ్ వస్తుంది అనగానే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది, పిల్లలతో ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ మన లేడీస్కి మాత్రము అసలు వీకెండ్ ఎలా వచ్చిందో ఎలా పోయిందో కూడా తెలిసలేదు. సో కిచెన్లోనే సరిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇదిగోండి, ఈరోజు మార్నింగ్ అయితే ఈ విధంగా టీ చేసుకుంటాను, ఆమ్లా టీ. నేనైతే ఒక 3 years నుంచి కాఫీ టీ తాగడమే మానేసినాను అనమాట. అంతకుముందు మార్నింగ్ లేవగానే ఒక పెద్ద గ్లాస్కి కాఫీ ఉండాలా. సో ఆ తర్వాత అయితే ఈ మధ్య నేను కాఫీ టీ తాగేది మానేసి ఈ విధంగా హెల్తీగా తీసుకుంటాను. సో ఇదిగోండి, ఈరోజు అయితే ఆమ్లా టీ చేస్తూ ఉన్నాను. ఒక ఉసిరికాయని తురిమేసుకుంటాను అనమాట. ఉసిరికాయ తర్వాత కొంచెం పచ్చి అల్లము అయితే తురిమేసుకున్నాను ఇట్లా. తర్వాత కొంచెం పచ్చి పసుపు కూడా ఉన్నింది దీంట్లో, సో అది కూడా దీంట్లోకి తురిమేసుకుంటాను. సో ఇట్లా ఆమ్లా మనకి ఉసిరికాయలు సీజనల్ టైంలో తీసుకొని ఇట్లా తురుము పెట్టేసుకొని హ్యాపీగా కావాలంటే మనం కొంచెం ఎండ పెట్టుకొనేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇట్లా మనం రోజు లేదా డే బై డే ఇట్లా టీ చేసుకుంటే చాలా మంచిది. ఆమ్లా మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి, మన ఇమ్యూనిటీ బాగా బిల్డ్ చేయడానికి కూడాను చాలా మంచిది అనమాట. స్కిన్కి కూడా చాలా మంచిది. ఇదిగోండి, ఇంకా కొన్ని వాటర్ వేసేసి తురిమిండే పసుపు, ఆమ్లా, కొంచెం జింజరు తురిమేసి కొన్ని వాటర్ వేసేసి ఒక 3 minutes అట్లా బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే ఒక 1 tablespoon హనీ కూడా వేస్తూ ఉన్నాను. ఉసిరికాయ పుల్లుగా ఉంటుంది కదా, ఈ విధంగా హనీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది టీ. నాలాగా ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఇది బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. మార్నింగ్ డ్రింక్ మనకి హెల్తీ వేలో మనకి ఫ్యాట్ బర్న్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మనము పచ్చి పసుపు కూడా వేసినాం కదా, థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లం తగ్గడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి, ఇంకా మా ఆయనకి నాకైతే ఉదయం ఆమ్లా టీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన అయితే ఎప్పుడు బుక్స్ చదువుతానే ఉంటారనమాట. చాలా బుక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు, మంచి మంచి బుక్స్. చదివేటప్పుడు ఏమైనా మంచి నచ్చింది అనుకోండి, సో దాన్ని అండర్లైన్ చేసి మరి నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. చాలా బాగా మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. నేను ఆ బుక్స్ చదువు, ఈ బుక్స్ చదువు అనేసి. ఇంకా ఇదిగోండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి దోశ చేసుకున్నాను అనమాట. ఈ రాగి దోశకి నేను నిన్ననే నానబెట్టేసుకున్నాను. చిన్న కప్పులో ఒక 2 కప్పులు రాగులు, 1 కప్పు బియ్యము, 1 కప్పు ఉద్దిబ్యాళ్ళు, ఒక 1 tablespoon మెంతులు అనమాట వేసేసి కడిగి మనం ఒక 8 hours నానబెట్టుకోవాలా. 8 hours అయిపోయిన తర్వాత ఇది నైట్లో అయితే నేను మిక్సీ పెడతా ఉన్నాను. మిక్సీ పట్టేసి బాగా కలిపేసేసి ఓవర్ నైట్ దీన్ని మనం పులియబెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ కల్లా ఈ విధంగా రాగి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. సో దీనికి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా మనం దోశలు కానీ ఇడ్లీ కానీ చేసుకోవచ్చు బ్యాటర్తో. ఈ బ్యాటర్ మనము 2 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే దోశలు వేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా దోశ తర్వాత దోశలోకి అయితే చట్నీ చేసేసాను. ఎప్పుడు వైట్ రైస్ దోశలు ఇడ్లీలే కాకుండా అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ఈ విధంగా కొంచెం రాగులు యాడ్ చేసి చేసుకుంటే గిన మన ఫ్యామిలీ అందరికి కూడా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిన్నట్టుగా ఉంటుంది అనమాట. సో రాగుల్లో మంచి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లభిస్తుంది. చిన్నపిల్లలకి అయితే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కానీ మంచి ప్రోటీన్ దోశ అనమాట. దోశలు తినకుండా ఎట్లా ఉండేది వెయిట్ లాస్ చేసేటప్పుడు అని అనుకుంటుంటారు కదా, సో ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. దోశలు మిస్ అవుతున్నాం అనే వాళ్ళకైతేను చాలా బాగా కూడా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి అనమాట. సేమ్ మన దోశల్లాగానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీ క్రిస్పీ రాగి దోశ అలాగే పల్లీ చట్నీతో అయితే ఎంజాయ్ చేసినాను. ఇంకా మా రిషి వాళ్ళకైతే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసినారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారంటే ఇల్లంతా పీకేస్తూ ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు. ఇంకా ఒకే టాయే ఇద్దరు కావాలని అరుస్తూ ఉంటారు అనమాట. ఈ టాయి నాకు భలే నచ్చేసిందండి, మా రిషి కూడా ఫేవరెట్ టాయ్ అనమాట. సో ఇది ఒకే ఒక టాయ్ ఉంది అనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు. లోపల ఓపెన్ చేస్తా అంటే
చిన్న చిన్న టాయ్ లోపల ఇంకో టాయ్, ఒక టాయ్ లోపల ఇంకో చిన్న టాయ్ అట్లా పెట్టినారనమాట. చిన్న చిన్న టాయ్స్ భలే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. చెక్కతో చేసినారు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడో రిషి తీసుకుంది అనమాట, వాళ్ళ డాడీతో తీపించుకోయింది. భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దీన్ని ఏమంటారో అయితే తెలియదు, మీకు ఎవరికైనా తెలిసిందంటే కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ రోజు లంచ్ లోకి అయితే ఆకుకూర పప్పు చేస్తా ఉన్నాను. మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. వేడి వేడిగా సంగడి కానీ అన్నం కానీ చేసేసి పప్పు చేసి కొంచెం నెయ్యి వేసి పెడితే ఇంకా కడుపు నిండా తినేస్తారనమాట. సో మా ఇంట్లో అయితే వారానికి 2 సార్లు పప్పు కంపల్సరీగా ఉంటుంది. ఒకప్పుడు అయితే 2 రోజులకు ఒకసారి పప్పు చేసేదాన్ని అండి. ఊరిలో మా అమ్మ వాళ్ళు మా అత్తయ్యలు కానీ కందిబ్యాళ్ళు పండించేవాళ్ళు కాబట్టి ఊరి నుంచి వచ్చేవన్నమాట. సో ఇప్పుడు కందిబ్యాళ్ళు అసలు పండించట్లేదు, కొనేవే. చాలా కాస్ట్ అయిపోయినాయి కందిబ్యాళ్ళు అయితేను. ఇంకా అందుకనేసి వారానికి 2 సార్లు మాత్రమే పప్పు చేస్తాను. మిగతా రోజులో కూరగాయలు వేసి సింపుల్గా కర్రీస్ చేసేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇంకా పప్పు కందిబ్యాళ్ళు కడిగేసేసి కొన్ని పచ్చిమిరపకాయలు పసుపు వేసేసి అయితే ఇక్కడ పప్పుకి పెట్టేసినాను. ఇంకా వీకెండ్ కదా, ఇంకా పిల్లల కోసం అయితే మా రిషి కోసం అయితే ఇంకా ఫిష్ తెచ్చినారనమాట మా ఆయన. కొంచెం ఫ్రై చేసి పెట్టు పిల్లలకి అనేసి. మా పెద్దమ్మ అయితే ఓన్లీ ఫిష్ మాత్రమే తింటుంది. ఇంకా మా జెస్సీ అయితే ఏది పెట్టినా తింటుంది అనమాట. అయితే ఇప్పుడు సమ్మర్లో చికెన్ అవాయిడ్ చేస్తే బెస్ట్ అనేసి ఫిషే బెస్ట్ హెల్త్ పరంగా కూడా అనేసి ఇదిగోండి ఇంకా ఫిష్కి అయితే కొంచెం పసుపు రాళ్ళు ఉప్పు వేసేసి వాటర్లో నానబెట్టినాను అనమాట. ఇట్లా పసుపు వేయడం వల్ల అయితే దీంట్లో ఉండే నీచు వాసన అంతా పోతుంది చేపల్లో. ఇదిగోండి ఇంకా ఫ్రైకి పేస్ట్ చేసేకైతే పుదీనా కొత్తిమీర ఎర్రగడ్డలు ఇంకా తెల్లగడ్డలు వేసేసి కొంచెం సాల్ట్ ఇంకా కారం పొడి కూడా వేస్తాను అనమాట. ఎందుకంటే మా పిల్లలు కొంచెం తక్కువ కారం తింటారు అనేసి అయితే నేను కారం పొడి వేస్తాను. కారం తినే వాళ్ళైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి కొంచెం అట్లా వాటర్ వేసేసి మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా అయితేను. సో దీంట్లోకి కొంచెం లెమన్, తర్వాత కొంచెము సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ పేస్ట్ బాగా మిక్స్ చేసేసి ఇంకా చేపలకి అంతా అప్లై చేసేసి కాసేపు మనము మసాలా అంతా పట్టేకి నానబెట్టేయాలన్నమాట. ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు నానబెట్టుకోవాలా. ఈ ఎండాకాలంలో అయితే ఆడపిల్లలకి చెప్పాలంటే చికెన్ ఫుల్గా అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అండి. సో బాడీకి హీట్ ఎక్కువ అయిపోతుంది. అంతేకాదు చికెన్ తినడం వల్ల అయితే ఆడపిల్లలకి త్వరగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి, త్వరగా మెచ్యూర్ కూడా అయిపోతారు అనేసి అంతా చెప్తాను డాక్టర్స్ కూడాను. చికెన్ అవాయిడ్ చేయండి, ఎంత తక్కువ పెడితే అంత మంచిది. కూరకు వచ్చేసి పాలకూరను మెంతుకూర చుక్కు కూర 20 రూపాయలకి మిక్స్డ్ కూరకు తీసుకోండి. అయితే నీళ్ళలో 2-3 సార్లు నీట్గా కడిగేసి చిన్నగా కట్ చేసుకొని ఒక 3 టమాటోలు ఎర్రగడ్డ ఇంకా తెల్లగడ్డను కూడా వేసేసి కట్ చేసిండేవి పప్పు ఉడికినాక దీన్ని మెదిపేసి దీన్ని అయితే పోపు పెట్టేసి పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఈడైతే ఇంకా ఫిష్ ఫ్రై చేస్తాను. తవా ఫిష్ ఫ్రై అనమాట. జస్ట్ ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ప్యాన్ ఫ్రై లాగా చేస్తూ ఉన్నాను, ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా. ఎండాకాలంలో అయితే చెప్పాలంటే ఇలాంటి ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గిస్తేనే చాలా మంచిదండి. ఈ ఎక్కువ డీప్ ఫ్రై చేసిండేవి తిన్నామనుకోండి ఎండాకాలంలో బాడీ ఫుల్ డీహైడ్రేట్ చేస్తుంది. అసలు వాటర్ తాగాలి అనిపిస్తూనే ఉంటుంది అనమాట. రోజంతా వాటర్ తాగకే సరిపోతూ ఉంటుంది. సో కొంచెం ఈ సమ్మర్లో ఆయిల్ ఫుడ్లో ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిదండి. సో మంచిగా వాటర్ తీసుకొని వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ కానీ మంచి ఎల్లీరు మజ్జిగ అట్లా తీసుకుంటుంటే బెస్ట్ అనమాట. ఇదిగోండి ఇంకా మా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని పీసెస్ ఉన్నింది, ఇంకా పిల్లలకి నైట్ కానీ రేపు పొద్దున్నే ఎప్పుడైనా చేసిద్దామని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. పిల్లలకి చికెన్ కంటే ఫిష్ చాలా మంచిదండి. ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి. పిల్లలకి బ్రెయిన్ బాగా డెవలప్ అవడానికి కానీ తర్వాత గుండెకి కూడా చాలా మంచిదన్నమాట. పిల్లలకి చికెన్ కంటే ఫిష్ పెట్టడానికి ట్రై చేయండి పిల్లలకి. ఇంకా పిల్లలకి తినిపించేసినాక ఇదిగోండి నా ప్లేట్ అనమాట, రెడ్ రైస్ పప్పు, ఇదిగోండి ఫిష్ ఫ్రై అనమాట. ఇది నా లంచ్ ప్లేటు. ఇంకా ఇదైతే ఈవినింగ్ సపోటా ఉంటే పిల్లలకి జ్యూస్ చేసిస్తా ఉన్నాను. సపోటా జ్యూస్ పొటాటోనా? పొటాటో కాదు, సపోటో. కరెక్ట్. And keep that and keep salad
and so open, cut it all, Okay. and then take it to mom and daddy. Then ఎట్లా good girl. గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ I was helping mommy clean house. I was helping mommy clean. ఎంత పని చేసి పెడతామా ఎంత హెల్ప్ చేస్తుందా చేస్తే పాప మమ్మీ హెల్ప్ చేస్తావా మా జెస్సీ అయితే రోజంతా ఇట్లా క్యూట్గా మాటలు చెప్తూనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే సపోటోని పీల్ చేసేసి దాంట్లో విత్తనాలని తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసి ఇంకా ఇక్కడ షుగర్ బదులు నేను ఒక 4 టేబుల్ స్పూన్ల హనీ వేస్తాను. తర్వాత కొన్ని పాలు కాచి చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టేసిన అనమాట కాసేపు. ఐస్ క్యూబ్స్ ఉంటే వేసుకోవచ్చు. అయితే మా ఇంట్లో ఐస్ క్యూబ్స్ వేసే అది ట్రే వస్తుంది కదా, అది లేదు, అది తీసుకోవాలా. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి చల్లగా ఉండే ఇష్టపడతారు, అందుకే పాలు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట. ఇంకా పాలు వేసేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని అయితే విధంగా సర్వ్ చేస్తూ ఉన్నాను. సో దీంట్లోకి హనీ వేసాం కదా, పిల్లలకి రోజు ఒక 1 టేబుల్ స్పూన్ హనీ ఇవ్వండి, బాగా ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది అనమాట పిల్లలకి. ఇదిగోండి ఇవైతే స్టీల్ స్ట్రాస్ భలే ఉన్నాయండి, క్యూట్గా అమెజాన్లో ఆర్డర్ పెట్టింటి. దీనికి క్లీన్ చేసుకోవడానికి కూడాను ఒక చిన్న బ్రష్ ఇస్తారనమాట. మనకి ప్లాస్టిక్ స్ట్రాస్ కంటే ఇవి బెస్ట్. కాకపోతే మనం ఇచ్చినప్పుడల్లా కానీ డైలీ క్లీన్ చేయలేమైనా చిన్న చిన్న పురుగులు పోయి లోపల చేరుకుంటాయి, ఇట్లా క్లీన్ చేసి ఇవ్వాలన్నమాట. పిల్లలకి అయినంత వరకు ఇంట్లోనే చేసేయండి జ్యూసెస్, బయట షాపుల్లో ఇవి ఇవ్వకండి. షాపుల్లో అయితే పచ్చిపాలు వేసి కుళ్ళిపోయిండే ఫ్రూట్స్ కానీ షుగర్ అయితే దండిగా వేసి చేస్తూ ఉంటారనమాట. అలా తాగడం వల్ల పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో అందుకే ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వ్లాగ్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.